ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియోలో అయితే నా ఎన్టీ స్కాన్ గురించి, డబుల్ మార్కర్ టెస్ట్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారు, వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, నాకైతే నిజం చెప్పాలంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు ఇలా డబుల్ మార్కర్ టెస్ట్ ఒకటి ఉంటుంది అని ఇప్పటిదాకా తెలియదు అనమాట. ఈ ప్రెగ్నెన్సీలో చేసేంత వరకు కూడా నాకైతే ఆ టెస్ట్ గురించి తెలీదు. సో ఆ టెస్ట్ కంటే ముందు మనకి ఎన్టీ స్కాన్ ఉంటుంది కదా, ఆ ఎన్టీ స్కాన్ కూడా నాకు చేయలేదన్నమాట. ఎందుకు చేయలేదు ఏంటంటే, నేను రీజన్ కూడా ఏం చెప్పలేను. ఇలా అయిన తర్వాత మనకి మళ్ళీ అంటే రిషి హార్ట్ బీట్ అనేది ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అంటే 1.5 మంత్కో ఏమో తర్వాత గ్రోత్ స్కాన్ ఒకటి చేశారండి. అది మీకు క్లారిటీగా చూపిస్తాను, నాకు గుర్తులేదు. గ్రోత్ స్కాన్ అనేది ఒకటి చేశారు, బేబీ ఎలా గ్రో అవుతుంది అని చెప్పేసి. ఆ స్కాన్ చేసి అప్పుడు 10 వీక్స్ అనమాట బేబీకి అయితే అప్పుడు 10 వీక్స్. యాక్చువల్గా అంటే మామూలుగా అయితే మనకి ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేస్తారు? 11 to 12 వీక్స్, 13 వీక్స్ అంటే 3rd మంత్ ఎండింగ్లో చేస్తారు కదా. సో ఆ 10 వీక్స్ టైంలో నాకు గ్రోత్ స్కాన్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఎన్టీ స్కాన్ అనేది మిస్ అయిపోయింది అనమాట. అంటే ఇంకా నెక్స్ట్ 2 వీక్స్లో ఎన్టీ స్కాన్ చేయించుకోవాలి. ఇంకా మేడం గారు కూడా మాకైతే సజెస్ట్ చేయలేదు, చెప్పలేదన్నమాట. సో మాకు కూడా తెలీదు. ఇంకా అంటే డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి మనం చేస్తాం కాబట్టి అప్పుడు ఆ స్కాన్ ఉంటుందని కూడా నాకు తెలియదు. అది కూడా చాలా ఇంపార్టెంట్ స్కాన్ అనమాట. బేబీ నాజల్ బోర్ అనేది చూస్తారు, మళ్ళీ బ్యాక్ సైడ్ లిక్విడ్ అనేది ఉంటుంది, అది కరెక్ట్గా ఫామ్ అయిందా చూస్తారు. మళ్ళీ స్పైనల్ కార్డ్, వెన్నెముక ఎలా ఫామ్ అయింది ఇవన్నీ చూస్తారనమాట. అప్పటికి బేబీ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా ఫామ్ అయి ఉంటాయి కాబట్టి ఎన్టీ స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో అయితే. నాకైతే చెప్పాలంటే అది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మిస్ అయిపోయిందనమాట, అప్పుడు చేయించలేదు. ఇంకా ఎన్టీ స్కాన్తో పాటుగా చేసే స్కాన్ అంటే డబుల్ మార్కర్ టెస్ట్ కదా. అప్పుడు మాది మేనరికం దగ్గర సంబంధం అయినా కానీ సజెస్ట్ చేయలేదన్నమాట. ఎన్టీ స్కానే చేయలేదు, ఇంకా డబుల్ మార్కర్ టెస్ట్ ఇంకేం చెప్తాము. సో ఇదనమాట జరిగింది. ఆ 2 టెస్ట్లు అయితే ఏదైతే నాకు చేయలేదన్నమాట. నెక్స్ట్ ఇంకా అంటే తర్వాత టిఫా స్కానే చేశారనమాట. పెద్ద స్కానింగ్ అనేది 5th మంత్లో ఉంటుంది కదా, అదైతే చేశారు. ఈ 2 అయితే మిస్ అయిపోయారనమాట. సో ఇదనమాట నేను చెప్పాలనుకుంది ఈ వీడియోలో అయితే. ఇప్పుడు గ్రోత్ స్కాన్ చేశారని చెప్పాను కదా, ఆ రిపోర్ట్స్ కూడా మీకు చూపిస్తాను. అప్పుడు బేబీ అయితే 10 వీక్స్ అనమాట. అది రిపోర్ట్స్ అనేవి కూడా మీకు ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే నా గ్రోత్ స్కాన్ అనమాట. ఈ స్కాన్ అనేది నాకు ఎప్పుడు చేశారంటే అరౌండ్ 3rd మంత్ ఎండింగ్లో అనమాట. 3rd మంత్ ఎండింగ్లో అయితే నాకు ఈ గ్రోత్ స్కాన్ అనేది చేశారు. ఇది చేయడం వల్ల ఏమో నాకు ఎన్టీ స్కాన్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ 2 వీక్స్లో నాకు ఎన్టీ స్కాన్ ఉండేదన్నమాట. ఒకవేళ చేయిస్తే ఇంకా గ్రోత్ స్కాన్ చేసిన తర్వాత అది రాయలేదన్నమాట. ఇక్కడైతే చూపిస్తున్నాను కదా 10 వీక్స్ అనమాట అప్పుడు బేబీకి అయితే. ఇదంతా మీరు అన్ని స్కానింగ్ రిపోర్ట్లో చూస్తూనే ఉన్నారు కదా, ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు చూస్తున్న వాళ్ళు తప్పకుండా చేయించుకోండి మీరు ఎన్టీ స్కాన్ అయితే. తర్వాత ఎన్టీ స్కాన్ తర్వాత మనకి డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా బ్లడ్ టెస్ట్ అనమాట. అది కూడా సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. ఒకవేళ మీకు డాక్టర్ కనుక చెప్తే ఖచ్చితంగా కన్ఫామ్గా చేయించుకోండి. ఇదిగోండి అప్పుడు బేబీ చూడండి ఎలా ఉందో. ఇదైతే బేబీ హార్ట్ రేట్ అనమాట. ఇక్కడ సెకండ్ పిక్చర్లో కనిపిస్తున్నదేమో బేబీ అనమాట. 10 వీక్స్ కదా, బేబీ క్లియర్గానే కనిపిస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. టేక్ కేర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్